నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనకి ఇప్పుడు మే 21 గురు పుష్యమి, ఆ రోజు పంచమి తిథి కూడా వస్తుంది కదా. మరి ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజున డబ్బుల కోసం, అంటే కొంతమంది అప్పుల బాధలుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది చాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇంకొంతమంది గృహిణీలు అయితే ఇంట్లో ఉండి భర్త కష్టం చూడలేక ఏదో ఒక సపోర్ట్ చేయాలి, మా ఆయనకి ఏదో సపోర్ట్ చేయాలని ఇబ్బందులు పడుతుంటారు. సో వీళ్ళందరి బాధ ఒకటే, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాక కూడా నిలకడగా ఉండాలి, రైట్, వృద్ధి ఉండాలి, ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లో డెవలప్మెంట్ ఉండాలి. మరి ఇలాంటి వారందరూ కూడా ఆ రోజున ఏం చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయంటారు? తప్పకుండా. అంటే అసలు మామూలుగానే మనం గురువారాన్ని లక్ష్మీ వారంగా కూడా చెప్తాం. సో అంటే ఈ గురువారాన్ని కొన్ని ఏరియాల్లో, అంటే కొన్ని ఊర్లలో బేస్తావారం అంటారు, సో కొన్ని ప్రదేశాల్లో లక్ష్మీవారం అంటాం, అలా కొన్ని వారాల్లో కొన్ని చోట్ల గురువారం అంటాం అనుకోండి. కానీ ఏదైనప్పటికీ కూడా లక్ష్మీ వారం కానీ, అంటే మనకి అందుకే గురువారం సాయంకాలం పూట ఏమంటాం, చెడ్డ పనులు చేయరు, అంటే తోడవటం, అంటే శుక్రవారం పొద్దుని. సో శుక్రవారం పొద్దు కాబట్టి గురువారం సాయంకాలం ఎప్పుడు కూడా సూర్యోదయం, అది సూర్యాస్తం అయిపోయాక మనం ఇల్లు ఓడటం అలాంటివి ఏం చేయకూడదు. సో ఎందుకంటే లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి. సో అలాంటి లక్ష్మీ యోగానికి అమూల్యమైన రోజుగానే మనం అసలు గురువారం ఉంటే, అలాంటిది గురువారం పుష్యమి యోగం రావటం అనేది ఇంకా 100 రెట్లు బలమైనది. సో అలాంటి యోగాలు మధ్యలో వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కోసారి అంటే ఇంకో 2-3 నెలల తర్వాత రావచ్చు, ఇంకో 2-3 నెలల తర్వాత వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం అనుకుందాం ఉదాహరణకి. కానీ అనుకోకుండా ఆడవాళ్ళు అయితే అదే టైంలో పీరియడ్స్ వచ్చాయి అనుకోండి, లేదు మగవాళ్ళకి ఏదైనా అనుకోకుండా వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఆ రోజు పోయినట్టే కదా. అందుకని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం వినియోగించుకోవటం అనేది మనకి మేలు. ఇప్పుడు అనుకోకుండా ఈసారి పుష్యమి యోగము చేసాము, అనుకోకుండా ఇంకో 2-3 నెలల తర్వాత అనుకోకుండా వచ్చింది అనుకోండి, అప్పుడు చేస్తే తప్పేముంది? అంతేగా, అది మంచిదేగా, బోనస్ అంతే. సో అందుకని వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి యోగాలు మనకి చాలా ఉంటాయి, కానీ అవి వెంటనే రావు. సో వచ్చినప్పుడే వాటిని మనం తీసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మనం ప్రధానంగా ఈ ఆర్థిక బాధల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో నిజమే, ఇవాళ రోజుల్లో చాలామందికి ఉన్న ఏకైక సమస్య సంపాదన కన్నా కూడా దాన్ని కాపాడుకోవటం. సో ప్రతి ఒక్కరి మనోవ్యధ ఒకటే, నాకు 1,00,000 వచ్చినా అప్పుడు అలానే ఉన్నాను, 2 లక్షలు వచ్చినా అప్పుడు అలానే ఉన్నాను, పెద్ద తేడా ఏం లేదు, ఏంటో గురువు గారు అంటుంటారు మా దగ్గరకు వచ్చి. సో మరి ఎందుకని అంత చేజారిపోతుంది లక్ష్మీదేవి అంటే కనుక, మనం ఉండే అలవాట్ల వల్ల కొంత అవ్వచ్చు, లేదు మనం చూపించే నిర్లక్ష్యం వల్ల కావచ్చు. ఏదైనప్పటికీ కూడా వాస్తవంగా ఉన్న పరిస్థితి, కామన్గా ఉన్నదైతే ఎవరి దగ్గర కూడా అంత డబ్బు అయితే కనుక ఉంచుకోలేకపోవటం. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ మనం ఏదైతే ఈ గురు పుష్యమి యోగం నాడు మనం చెప్పే రెమెడీ ఏదైతే ఉంటుందో అది చేయటం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఆర్థికంగా మనకి పెరుగుతుంది అభివృద్ధి. సో దీనికి ఏం చేయాలి? సో ఈరోజు చేయాల్సిందల్లా ఏంటంటే కనుక, ఒక పసుపు క్లాత్, అది రైతుల గుడ్డైనా కావచ్చు, లేదా రంగు ఉండాలి, పసుపు రంగు వస్త్రం, ఆ వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ఒక 3 పసుపు కొమ్ములు పెట్టాలి, తర్వాత కొద్దిగా బియ్యం, తర్వాత వచ్చేప్పటికి పెసర్లు ఉంటాయి, అంటే పెసర పప్పు కాదు, మనం పెసరట్టుకి వాడే పెసర గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా చిటికెడు ఇవి వేసేయాలి. తర్వాత ఒకవేళ మీకు దగ్గరలో ఫ్యాన్సీ షాపులు ఎక్కడైనా ఉంటే కనుక, అంటే మంచి ముత్యాలు అవసరం లేదు, సో ఫ్యాన్సీ పూసలు ముత్యాలు ఉంటాయి, అలాంటివి ఒక 7 ముత్యాలు వేస్తే ఇంకా పవర్ఫుల్ అవుతుంది. ముత్యాలు దొరికిన వాళ్ళు ముత్యాలు కూడా వాడండి. ఒకవేళ ముత్యాలు లేకపోతే పెసర్లు, తర్వాత బియ్యం కొద్దిగా, 3 పసుపు కొమ్ములు, ఇవన్నీ కలిపి
ఒక పసుపు వస్త్రంలో కట్టేయాలి. ముత్యాలు దొరికితే దొరికాయి, లేకపోతే పర్లేదు. దొరికితే ఇంకా మంచిదే, అది కూడా ఇంకా మంచిదే. ఒకవేళ దొరకపోయినా నిరాశపడద్దు. ఈ 3 అయితే కామన్గా అందరికీ దొరుకుతాయి, ఇంట్లో ఉంటాయి. సో అందుకని ఒక పసుపు వస్త్రంలో కట్టేస్తాం. కట్టేసి దాన్ని ఒక మూటలాగా కట్టేస్తాం కదా, ఆ మూటలాగా కట్టేసిన దాని మీద ఇలా చెయ్యాలి. అంటే మందు అయితే మనం దీపారాధన ఇవన్నీ కామనే, దేవుడికి మీరు పూజ ఎలా చేస్తారో ఆ దీపారాధన చేయటం, మీకు నచ్చిన స్తోత్రాలు ఏముంటాయో చదివేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పింది ఏదైతే ప్రొసీజర్ ఉందో అప్పుడు ఆ ప్రొసీజర్ చేయండి లాస్ట్కి. చేసిన తర్వాత దాని మీద ఇలా చెయ్యాలి, కుడి చెయ్యి ఆ మూట మీద వేసి ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో లక్ష్మీనారాయణాయ ఔశ్వర్యాభివృద్ధిరస్తు, ఓం నమో లక్ష్మీనారాయణాయ ఔశ్వర్యాభివృద్ధిరస్తు అని 27 సార్లు అనుకోవాలి. 27 సార్లు చేయబెట్టుకొని అనాలి. అప్పుడు ఆ తర్వాత ఆ మూట, అంటే ఇప్పుడు సపోజ్ మీకు వ్యాపార స్థలం కూడా విడిగా ఉందనుకోండి, అప్పుడు 2 మూటలు చేసుకోండి. ఇవే ఇంట్లో ఒకటి, మనం వస్తాం దుకాణంలో వ్యాపారంలో ఒకటి. లేదు మనకి ఇల్లు ఒకటి అనుకుంటే ఇల్లు ఒకటే, లేదు మీకు ఏదైనా షాపు లాగా ఉంది అనుకుంటే అప్పుడు 2 మూటలు. అంటే ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ 2 చోట్ల. ఇంట్లోనూ మనకి ఖర్చులు అవ్వకుండా ఉంటాయి, అక్కడ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సో వ్యాపారం ఉన్నతి కూడా రావటం అనేది ఉంటుంది. సో అంతకంటే ఏం చేయక్కల, ఇది గురువారం చేయటమే. ఇది ఇంట్లో చేస్తే ఇంటిలిపాదికి ఆ రిజల్ట్. ఇది మనం చేసిన మూట ఏదైతే ఉంటుందో అది మీ దేవుళ్ళ దగ్గర పెట్టుకున్నా సరే, మన బీరువాల లాకర్ లాంటిది ఉంటుంది కదా, అందులో పెట్టేసినా సరే, అలా పెట్టేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇది ఎప్పుడు మళ్ళీ తీయవలసిన, దాంట్లో ఎప్పుడు తీయాలంటే అందులో పాడేది ఒకటే ఉంటుంది, పెసర్లు పుచ్చిపోతూ ఉంటాయి. సో అలా పుచ్చిపోయేవి ఏమైనా ఉంటే వాటిని తీసేసి మళ్ళీ పసుపు కొమ్ములు కూడా జనరల్గా ఒక ఏడాది పాటు అయితే ఈజీగా ఉంటాయి. సో అంతకైతే మళ్ళీ మనం ఎప్పుడైనా ఇలాగ పుష్య యోగం వచ్చిందనుకోండి, అప్పుడు మనం మళ్ళీ చెప్తాం కదా, అంతకైతే ఇదే రెమెడీ ఆ రోజు తీసి మళ్ళీ చేస్తారు, మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తారు. తీసేసిన ఎక్కడే ఏమంటాం చెట్ల దగ్గర అలా ఎవరు తక్కువ చోట పడేయటం, లేదు మనకి దగ్గరలో కాలువలు కానీ అలాంటివి నదులు కానీ అలాంటి వాటిలో వేసేసుకోవచ్చు. సో అది ఆ రకంగా చేయటం. కాకపోతే ఎప్పుడైనా సరే ఇలాంటి దేవుడి కోసం మనం చేసిన కానీ డబ్బు కోసం మనం చేసిన కానీ వాటిని మనం మళ్ళీ తొక్కకూడదు. సో తొక్కినా కూడా మళ్ళీ అనుగ్రహం పోతుంది. సో అందుకని చక్కగా ఆ రకంగా మనం కనుక చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. సో ఖర్చులు కొంతవరకు నియంత్రణలోకి రావటం అనేది కూడా ఉంటుంది. సో చేసే ప్రయత్నాల్లో అదృష్టం పెరగటం అనేది ఉంటుంది. అప్పుల బాధలు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికైనా మరి ఆర్థికంగా కొంత పెరిగాము అంటే కనుక, ఇప్పుడు అప్పు నేను తీర్చాలి అనే భావన నాకుండి మనం ప్రయత్నం చేస్తున్నా అప్పు తీర్చలేకపోవటం అనేది ధర్మమే. కానీ నేను అప్పు నా దగ్గర డబ్బు ఉన్నా కూడా నీకు తీర్చకూడదు అని నేను దొంగ బుద్ధికి పోయాను అనుకోండి, అప్పుడు పల్లెం చదువు. సో మీరు ధార్మికంగా పాపం చాలా కష్టపడుతున్నారు, ఆయన అప్పు నన్ను ఉంచుకోకూడదు ఎలాగైనా తీర్చేయాలని ఉంది, కానీ ప్రతి నెల ఖర్చులు తడుముకుంటూ వస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? సో అందుకని అలా ధర్మబద్ధంగా ఉండి తీర్చాలనుకుని తీర్చలేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా చక్కటి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.